హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ రాష్ట్రాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇటు హైదరాబాద్ అలాగే వయా ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్కి రైల్వే లైన్ నిర్మించాలని ఎప్పటి నుంచో ఈ ప్రతిపాదన అనేది అందుబాటులో ఉంది. కానీ దీని మీద ఇప్పటి వరకు కూడా ముందడుగు అనేది పడలేదు. ప్రస్తుతం ఈ రైల్వే లైన్కి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. హైదరాబాద్, ఆర్మూరు, ఆదిలాబాద్ ఈ రైల్వే లైన్కి రైల్వే శాఖ ఆమోదాన్ని తెలియజేసింది. త్వరలోనే డిపిఆర్ని సిద్ధం చేసి ఈ రైల్వే లైన్కి సంబంధించిన పనులని పట్టాలెక్కించబోతుంది. అసలు హైదరాబాద్, ఆర్మూరు, ఆదిలాబాద్ అసలు ఈ రైల్వే లైన్ ఏంటి, ఇది ఎలా వెళ్తుంది, దీనివల్ల ప్రజలకి ఉపయోగాలేంటో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హైదరాబాద్ అలాగే ఇక్కడ ఆర్మూరు ఈ ప్రాంతాలను కలుపుతూ ఇటు ఆదిలాబాద్కి వెళ్లే రైల్వే లైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఇటు ఆదిలాబాద్కి వెళ్ళాలంటే ఇటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు వెళ్ళి నిజామాబాద్ నుంచి ఇటు మహారాష్ట్రలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇటు బాసర దాటిన తర్వాత ఇటు మహారాష్ట్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా పైకి వెళ్ళేసి ఇక్కడ మార్కెట్ జంక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ లోకో రివర్సల్ అనేది చేసుకొని ఆ తర్వాత ఇటు ఆదిలాబాద్కి వెళ్ళవలసి ఉంటుంది. దీనివల్ల చాలా డిస్టెన్స్ అనేది ప్రస్తుతం వస్తుంది. అటు ఇటుగా 400 కిలోమీటర్లు పైగానే ఇటు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళడానికి మధ్యలో డిస్టెన్స్ అనేది తీసుకుంటుంది. ఇటు తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యి మహారాష్ట్ర నుంచి మళ్ళీ తెలంగాణకి ఎంటర్ అవ్వాలి. దీనివల్ల ఎక్కువగా టైం అలాగే దూరం అనేది పెరిగిపోవడంతో ఇక్కడ ప్రజలు ఎప్పటి నుంచో ఒక ప్రతిపాదన అనేది రైల్వే శాఖకి పెట్టారు. ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఈ పటాన్ చెరువు అనే ప్రాంతం నుంచి ఈ రైల్వే లైన్ని మొదలుపెట్టి ఇలా తీసుకొని వెళ్ళి ఇక్కడ నిజామాబాద్ సెక్షన్ దగ్గర మనకి నిజామాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్తుంది ఆ లైను. లేదా బైపాస్ లైన్ నిర్మించి నిజామాబాద్లో ఒక రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేసి తర్వాత ఈ లైన్ అనేది ఇటు మహారాష్ట్రలోకి ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్గా తెలంగాణలోనే ఆర్మూరు, నిర్మల్ ఈ ప్రాంతాల మీదుగా ఇటు ఆదిలాబాద్కి చేరుకోవచ్చు. చాలా తక్కువ డిస్టెన్స్, ఇటు 400 పైగా వస్తే ఇటు 315, 311 మనకి ఈ డిపిఆర్ సిద్ధమైన తర్వాత ఇది ఎంత డిస్టెన్స్ అనేది తగ్గుతుందో తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలోనే మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్కి వెళ్లకుండా తెలంగాణలోనే ఆర్మూరు, నిర్మల్ మీదుగా మన ఆదిలాబాద్కి చేరుకోవచ్చు. మనకి ఇటు మార్కెట్ జంక్షన్ వెళ్ళి లోకో రివర్సల్ చేసుకొని మళ్ళీ తిరిగి రావాల్సిన పని కూడా ఉండదు. ఇదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ అనేది తొందరగా అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల ప్రజలకి చాలా కన్వెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ నిజామాబాదు అలాగే ఈ బాసర ఈ ప్రాంతాలు అనేవి పసుపు పంటలకి పెట్టిన పేరుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఇక్కడ పండే పసుపుని దేశ నలుమూలలకి తరలించడానికి చాలా వరకు వీలు అనేది ఉంటుంది. అలాగే తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులకి కూడా ఈ నిజామాబాదు, ఈ బాసర, ఈ ఆదిలాబాద్ డిస్టిక్లు అనేవి చాలా పెట్టిన పేరుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులని అలాగే వివిధ రకాల ఉత్పత్తులను దేశం నలుమూలలకు తరలించడానికి ఈ కొత్త రైల్వే లైన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని నిర్మలు, ఆర్మూరు ఇలాంటి ప్రాంతాలకి కూడా రైల్వే కనెక్టివిటీ అనేది చాలా మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఈ రైల్వే లైన్కి సంబంధించిన ఆమోద ముద్ర అనేది లభించింది. త్వరలోనే ఇక్కడ డిపిఆర్ అనేది సిద్ధమై ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి పట్టాలెక్కితే తెలంగాణలో మరో కీలక రైల్వే లైన్గా ఈ రైల్వే లైన్ అనేది మారనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే లైన్కి ఆమోదాన్ని తెలియచేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.